ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సార్. చాలా విషాద సంఘటన మనం చూస్తున్నాము. ఒక ఆర్టీసీ కార్మికుడు బలవ మరణం పాలయ్యాడు ఈ ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వ చర్యల వల్ల. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఘోరం అండి. ఇప్పుడు నిన్న బతుకున్నంతసేపు ఎవ్వరు కూడా మంత్రులు కానీ ప్రభుత్వం కానీ వచ్చి మీ కోరికలు తీర్స్తామంటే కొంత ప్రాణం ఊపిరితో ఆగుండేదేమో. ఆయన నేను చనిపోయే ముందు నేను కలిసిన ఇట్లా నేను వచ్చిన ఆయన వరకు పాపం లేచి కూర్చొని దండం పెట్టాడు. ఎందుకు తొందరపడొద్దు కదా, అది పోరాటం చేయాలి కదా అంటే లేదు నా కార్మికుల కోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పాడు. అంటే గంతా ఉన్నాడు. కానీ చనిపోయే ముందన్నా వీళ్ళు ప్రభుత్వం వచ్చి పలకరించి కోరికలు తీర్స్తామని హామీ ఇస్తే పాపం కొంత ఊపిరితోటైనా బతికేటోడేమనేది నాకు ఆశ. ఎందుకంటే ప్రభుత్వం ఇంత ఘోరంగా ఉంటుందో అనుకోలేదు. వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు 2 రోజులు బట్టి నిజంగా నేను తొర్రూళ్ళ కార్మికులందరినీ అరెస్ట్ చేసి లోపల వారేసారు. ఎక్కడ కూడా అరెస్ట్ చేశారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇంత ఘోరం ఏం చూడలేదు. నిరసన ధర్నా చేస్తే దాన్ని కోరికలు ఏమైనా ఉంటే ఇదైతే ఈ పోతే కోసం అట లాఠీ చార్జ్ చేసుడేంది, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టుడేంది, ఘోరంగా హింసించారు. ఇట్లా 3-4 పాపం ఆత్మహత్య ప్రయత్నం చేశారు, ఒకరు చనిపోయారు. ఇప్పటి వరకు కూడా ఆ శవాన్ దగ్గరికి ఎవరు పోకుండా చేస్తారు. ఆ శవం ఇప్పుడు వస్తా అంటే మేము వరంగల్నే ఉన్నాం, ఎట్టించి వస్తుంది అనేది కూడా చెప్తలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మొత్తం ఫోన్లన్నీ గుంజి చేసుకున్నారు. వాళ్ళెవరిని కూడా అంటే ఇంత ఘోరం అండి. గాంధీ గారికి ఎమర్జెన్సీ పీరియడ్ ఎట్లా చేస్తున్నారో అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఎవరు కార్మికుల నాయకులను కలవనిస్తలేరు, ఎంప్లాయీస్ ని కలవనిస్తలేరు. ఆ శవం దగ్గర పోకుండా చేస్తున్నారు. ఎంత ఘోరం అండి ఇది. వాళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వం పరిష్కరించాలి కదా. ఇంతవరకు రిజల్ట్ చేయరు. మళ్ళీ కూర్చొని మాట్లాడరు. ఏం మాట్లాడడం? 3-4 సార్లు కూర్చున్నారు, మాట్లాడారు, వాళ్ళ కోరికలు అని చెప్పిండు. ఇంతవరకు ఏం చేయలేదు. ఓ శవం దగ్గర కూడా ఎమర్జెన్సీ పీరియడ్ చేసినట్టు చేస్తే ఎంతమంది ఘోరం ఇది. వాళ్ళు కూడా ఏం గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. మీరు అన్నట్టుగా మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు మాత్రమే నెరవేర్చమని కోరారు. నిన్న మేము 4 పోయినామండి. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, నేను, నరేంద్ర గారు, వినయ్ భాస్కర్, ధర్మారెడ్డి అందరం పోయినాం. ఆడ కూడా సరైన రీతిలో సరే నేనేదో వచ్చినానికి కొంత గౌరవించింది, కానీ ఏందనేది కూడా క్లారిటీ ఇస్తలేరు ఎవరు కూడా. కార్మిక నాయకులు ఉన్నారు, యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బయట పెట్టాడు. ఆయన బలకరించి ఏం చేస్తే వాళ్ళతో కొంచెం కార్మిక నాయకులైనా మాట్లాడియాలి కదా, అది కూడా మాట్లాడాలి. ఇంత ఘోరం ఉంటుంది అనుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటుంది, ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఏంది, అది కూడా ఇంతవరకు చెప్పలే. వాళ్ళ కోరికలు ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే వాళ్ళ కోరికలు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోండి, ఆత్మశాంతి అనేది జరుగుతుంది. దీన్ని తీవ్ర రూపం తీసుకురావద్దు. ఇప్పటికే తీవ్ర రూపమైంది, చనిపోతారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఫెయిల్ అయ్యారు. మీరు ఒక్కటి సక్సెస్ అయిందా? రైతులు అయితే గోస, మహిళలు గోసే, అందరు గోసే, హాస్టళ్లలో గోసే, ఏది చక్కగా లేదు. ఏది మీరు 3 ఏళ్ల నుంచి 2.5 సంవత్సరాలు అయింది, ఒక్క పని చేయలేదు. పని చేయకుండా పర్వాలేదు. కేసీఆర్ గారు చేసినవి కూడా ఒక్కటి చేయలేదు. ఆ కాళేశ్వరం అని 2.5 సంవత్సరాలు నడిపి నాశనం చేశారు కదా, నీళ్లు రాకుండా చేశారు కదా. ఇప్పుడు ఏందో తేలిపోయింది కదా, దాన్ని మళ్ళీ బుద్ధి చేసుకున్నందుకు మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? నాటకాలు. సిగ్గు లేదు. మీరు దయచేసి ఇప్పటికైనా బుద్ధి చేసుకుని 2 ఏళ్ళన్నా మంచిగా పరిపాలించండి. హలో సార్ చెప్పండి. అంటే మీరు చెప్తుంది అక్షర సత్యం. ఈ ప్రభుత్వానికి కనుక కొంచెమైనా చలనం ఉంటే ఇప్పటికైనా స్పందించాలి. అలాగే మీరు అక్కడే ఉన్నామంటున్నారు, ఇప్పటి వరకు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదని కూడా చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వం రెస్పాన్స్ అయితలేరు, ఏది రెస్పాన్స్ అయితలేరు. సరే అయినా మీరు నర్సంపేట పోతాం అనుకో, ఇప్పుడు అందరం కలిసి మేము పోదాం అనుకున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.